ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నా. సో ఈ దినం నేను మాట్లాడదలుచుకున్న కొన్ని మాటలు మీ మధ్యలో నేను వినిపించాలని ప్రభు బిడ్డ నేను కోరుచున్న ప్రియులు. ఈ దినంలో మనం గమనించినట్లయితే అనేకమైన యవనస్తులను మనం చూసినట్లయితే అనేక రకాల ఒక బంధకాల్లో నింపబడి అనేకమైన ఇరుకులలో సైతాన్ కబ్బట హస్తంలో చిక్కుకొని తమ జీవితంలో ఏ మార్గంలో వెళ్తున్నారో అర్థం కాలేక, ఏ కోణంలో వెళ్ళిపోతున్నారో అర్థం కాలేక జీవితాలు అంతకంతకు వాళ్ళు అంతము చేసుకునేక ఆ దినాలలో మనం ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినంలో యవనస్తులను ఒకవేళ మనం పరిశీలించినట్లయితే అనేకమైన యవనస్తులు డ్రగ్స్కు లోనైపోయినారు ప్రియులారా. సో డ్రగ్స్కు వారి జీవితంలో బానిసత్వం అయిపోయి తమ జీవితంలో నెమ్మది లేక, తమ జీవితంలో సమాధానం లేక, డ్రగ్సే తమ జీవితంలో సర్వమని తమ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఆ మార్గంలో కొనసాగుతూ జీవితాల్లో పాడు చేసుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ డ్రగ్స్కు వారు లోనైపోయి కుటుంబంలో సమాధానం లేదు, తల్లిదండ్రులను హింసిస్తూ, తల్లిదండ్రులను అవమానం చేస్తూ, తల్లిదండ్రులను నడివేదిక ఈడ్చుకొని వెళుతూ డ్రగ్సే సమస్తమని తమ జీవితాలు పాడు చేసుకుంటున్న యవనస్తులను మనం చూడగలం. రెండవది మనం గమనించినట్లయితే అనేకమైన యవనస్తులు సూసైడ్స్ చేసుకుంటున్నారు, సూసైడ్స్కి లోనైపోతున్నారు. జీవితంలో గెలుపు చూడలేక, జీవితంలో ఒక గమ్యము ఎరగలేక, తమ జీవితంలో ఓటమి పాలైపోయిన పరిస్థితులు అనుభవిస్తూ జీవితాలు అంతము చేసుకుంటున్న యవనస్తులుగానే మనం చూడగలం. ప్రేమని యవనస్తుడు జీవితంలో ఓటమి పాలైనట్టయితే ముగింపు కాదది, ఎండ్ కాదది. కానీ జీవితంలో ఓటమి తర్వాత గెలుపు అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. నువ్వు సూసైడ్ చేసుకున్నట్టయితే నీ జీవితం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. నీ గమ్యం ఎక్కడో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. నీ యొక్క ప్రాణము పోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం, ప్రభువైన యేసుక్రీస్తు సో నీ కోసం తన ప్రాణం పెట్టినడు, నీ కోసం తన రక్తాన్ని ఆయన చిందించినడు. కాబట్టి ప్రభువును నీ జీవితంలో ఎరిగి ప్రభు యొక్క సంకల్పం ఏంటో తెలుసుకొని లోకమైన మాలిన్యాన్ని పక్కన పెట్టి, లోకమైన కార్యాలను పక్కన పెట్టేసి ప్రభు పైన మనసు నుంచి ఆ సిలువను ఎత్తుకొని ఆ సిలువను చూస్తూ ప్రభు కోసం బ్రతికి బిడ్డగాను మారాలంటూ ప్రభు బిడ్డనే కోరుచున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. మ్యామ్.